నంద్యాల మండలం చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడం, విద్యార్థుల భవిష్యత్తును బలపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడివైపు ఒక అడుగు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, శిక్షణాధికారులు భారీ సంఖ్యలో పాల్గొని పాఠశాల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమావేశమయ్యారు. చదువులో పురోగతి, హాజరు, వ్యక్తిత్వ వికాసం, ప్రవర్తన ధోరణులు వంటి ఎన్నో అంశాలపై సమగ్ర సమీక్ష జరిగింది. విద్యార్థుల అభివృద్ధిలో పాఠశాల తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని నిర్వాహకులు తెలిపారు. కుటుంబం, పాఠశాల రెండు కలిసినప్పుడే విద్యార్థుల భవిష్యత్తు మరింత ప్రకాశవంతం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మైనారిటీ న్యాయ శాఖ మంత్రి నసీం మహమ్మద్ ఫరూక్ హాజరై అందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న మార్పులు, ఆధునిక సౌకర్యాల కల్పన, డిజిటల్ విద్య, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థుల పోషణ పథకాలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు అందుతున్న ప్రోత్సాహం వంటి పలు అంశాలను వివరించారు. అందరికీ ఆమె ఆస్తిపాస్తులు కరిగిపోయినా అందరికీ భోజనాలు పెట్టి ఆదుకున్న మహాతల్లి కాబట్టి ఆమె పేరు మీద లోకా సీతమ్మ భోజనం తినే భోజనం ఆమె పేరు ఆమె స్మరించుకుంటుంది. ఈరోజు తింటా ఉన్నాం కాబట్టి ఆ రోజు ఆమె సేవ చేసింది కాబట్టి ఆమె స్మరించుకుంటున్నాం. మన పేర్లు కాదు, మీరు వారి జీవిత చరిత్ర కూడా కొంచెం తెలుసుకుని హెడ్ మాస్టర్స్ టీచర్స్ కూడా చెప్తే బాగుంటుంది. కాబట్టి ఈరోజు అవి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి చాలా. ఎందుకంటే ఈ గ్రామం వచ్చిన తర్వాత చాలామంది ఆ గ్రామంలో పోతే మాకు వంటశాల లేదు అన్నారు. వంటశాల ఏర్పాటు చేస్తాము అన్నారు. చాపరేల గ్రామంకు దానికి ఈ ఊర్లో మధ్య నుంచి వచ్చి పాండరంగాపురం పోవాలి. పాండరంగాపురం పోవాలంటే చాపరేల గ్రామం నుంచి రావాలి కదా. చాపరేల గ్రామం లేదా ఇల్లు మాకు ఏదైనా కట్టుకోవాలంటే లారీలు రావాలా. ఆ ఊర్లో ఎట్ల పరిస్థితి చాలా ఇన్కమ్ ఇళ్ళ మధ్య నుంచి ఇళ్ళ లోపల నుంచి మన బస్సు లారీ రావాలి. కాబట్టి అది ఎవరు చెప్పాడు దానికి ఫరూక్ గారు అన్న చేశారు, ఇంకా చేసేటువంటి అని చేద్దామని వాగ్దానం చేస్తున్నాం. కానీ మీరు సహకరించారా? ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ పని చేసేవాళ్ళు కావాలా, పని చేసుకునే వాళ్ళు కూడా కావాలా. కాబట్టి పని చేయడానికి ఆ రోజే దానికి ఫౌండేషన్ వేసాం. ఈ రకంగా 3 బెడ్ నుంచి వస్తే ఊళ్ళో నుంచి పోకుండా ఉంటే పిల్లలకు బాగుంటుంది. లేకపోతే పిల్లలు యాక్సిడెంట్ జరిగిపోతాయి, బండ్లు ఎక్కువైపోయినాయి, సైకిల్ మూటలు ఎక్కువైపోయినాయి చెప్పి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కానీ దాన్ని 5 ఏళ్ళు విస్మరించినారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళా నన్ను నడుపుతా ఉన్నారు. గతంలో చేసింది విస్మరించినారు, మళ్ళీ దాన్ని మళ్ళీ ఉచ్చరిస్తున్నారు. తప్పకుండా కార్యక్రమం చేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కూడా ఆర్థికంగా పిల్లలకు భోజనం పెట్టాలా, పిల్లలకు వృద్ధిలోకి తీసుకోవాలా, పిల్లలకు వృద్ధికి తీసుకుపోవాలా. పిల్లల కోసం ప్రభుత్వం ఉంది. ఈ కార్యక్రమాలు చేస్తేనే ప్రభుత్వం ఉంటుంది. నేను కాక మళ్ళీ ఆయన వచ్చి ఆయన పేరునే జగన్ గారు ఏం మాట్లాడుతాడు ఏమో తెలుసు. ముఖ్యమంత్రిగా ఉన్న స్థాయిలో ఉన్నాడు. దొంగతనం చేస్తే దొంగతనం చేశారు తిరుపతిలో అంటే అది కాదు, ఆయన ఉత్తమమైన పని చేశాడు వదిలే అన్నాడు. చంద్రబాబును, లోకేష్ను, పవన్ కళ్యాణ్ జైలు వేయాలి అంటాడు. ఈ జైలు పోల్చులో 16 నెలలు ఉన్నాడు జైల్లో. ఇంకా సిగ్గు రాకపోయినట్లే వాళ్ళు పనిచేస్తున్నారు. ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం రాత్రి పగలు, వాళ్ళకి జైలు పంపాలా అంటాడు. ఇంకిత జ్ఞానమే లేకుండా మాట్లాడుతూ ఉంటే ఒక ఉన్నతమైన స్థానం చేశాడు. నేను కూడా 20 సంవత్సరాలు మంత్రిగా చేశాను. ఎక్కడ ఎప్పుడు మాట్లాడా, ఎవరితో ఎట్లా మాట్లాడాలా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడాలా, ఇంగిత జ్ఞానమే లేదు. ఇలా జైల్లో పెడతాడంట. ఆ జైలు పోయినోళ్ళు శిక్ష 16 నెలలు అనుభవించడం నేను జైలు పంపాలా? ఇంకా బెయిల్ మీద తిరుగుతున్నాం కదా. 8 ఏళ్ళ నుంచి బెయిల్ తిరుగుతున్నా. అసలు విస్మరించే జైలు పంపాలేను. తక్షణమే నేను అరెస్ట్ చేసి ఉద్యోగాలు కాబట్టి నోటు తాళం వేయాలా. ఈ రకంగా మాట్లాడకూడదు. ఏ అభివృద్ధి కార్యక్రమం చేసేవాళ్ళు ప్రజలకు వాళ్ళంతా సచివాలయం పిల్లాడిపోతూ ఉన్నారు జీతభత్తాలు లేక. మేము ప్రతి నెల జీతాలు ఇస్తున్నాం టీచర్లు. 1వ తేదీ టెన్షన్గా మీరు టీచర్ వాళ్ళు ఉన్నారు కనుక 1వ తేదీ జీతాలు వస్తున్నాయో వాళ్ళు అడగని చెప్తారు. నంద్యాలలో అఖండ 2 సినిమా రిలీజ్ విషయంలో బాలయ్య అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. నిరాశలో నందమూరి బాలకృష్ణ అభిమానులు ప్రీమియర్ షో రద్దుతో నంద్యాలలోని రామనాథ్ థియేటర్ వద్ద థియేటర్ సిబ్బందితో వాగ్వాదం. అభిమానులను చెదరగొట్టిన పోలీసులు. 600 పెట్టి టికెట్ కొని అభిమాన హీరో సినిమా చూడటానికి వస్తే రద్దు కావడంతో తీవ్ర నిరాశతో అసహనం వ్యక్తం చేస్తున్న బాలకృష్ణ అభిమానులు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం ప్రీమియర్ షో రద్దయిన నేపథ్యంలో నందమూరి అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇప్పటికే డీలక్స్ టికెట్లు 600, సెకండ్ క్లాస్ 400 వెచ్చించి టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు నిరాశ ఎదురైంది.
ప్రీమియర్ షో నిలిచిన నేపథ్యంలో ఉదయం నుంచి థియేటర్ల వద్ద కటౌట్లు, బ్యానర్లు, డెకరేషన్లు ఏర్పాటు చేసిన అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. విద్యతో పాటు విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాలను అభివృద్ధి చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సూచించారు. టెక్కలి జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఈ మెగా పేరెంట్ మీటింగ్లు నిర్వహిస్తున్నామని, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని తెలిపారు. అభ్యసన ఫలితాలే లక్ష్యంగా పాఠశాల విద్యలో నూతన సంస్కరణలను తీసుకురాబోతున్నామని ప్రకటించారు. డిఎస్సి అంటే టీడీపీ, టీడీపీ అంటే డిఎస్సి అని పేర్కొన్న మంత్రి అచ్చెన్నాయుడు తమ ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా అవి మళ్లీ తెరుచుకుంటున్నాయని అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించిన టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని, గత ప్రభుత్వ హయాంలో అటకెక్కిన అభివృద్ధి ఇప్పుడు పరుగులు పెడుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ సమావేశాల ముఖ్య ఉద్దేశాన్ని గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉపాధ్యాయులు విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై వారి ప్రగతి నివేదికలు, విద్యా ప్రమాణాలను వ్యక్తిగతంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి ప్రభుత్వం 4,000 కోట్లతో కృషి చేస్తుందని, ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్లో సీట్ కావాలంటే ఎమ్మెల్యే మంత్రి రికమెండేషన్ లెటర్ ఉంటే తప్ప సీటు దొరకనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూడాలి. అది మన కళ్ళ ముందు జరగాలనేది ప్రభుత్వం, లోకేష్ బాబు మా అందరి యొక్క ప్రధాన ఉద్దేశం. అందులో మనం మొదటిగా ఈ కళాశాలలోనే, ఈ పాఠశాలలోనే సాధించామంటే పాఠశాల సిబ్బందికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో లోకేష్ బాబు గారు దీని గురించి కూడా ఆలోచిస్తున్నారు. చాలా వరకు పాఠశాలల్లో అకామిడేషన్ లేదు, టాయిలెట్స్ లేవు. ఇప్పుడే నేను చూశాను, మధ్యాహ్న భోజన పథకంకి వంట చేసుకోవడానికి షెడ్ కూడా లేదు. ఎండ వచ్చినా, వర్షం వచ్చినా ఈరోజు పిల్లలు భోజనం చేయాలంటే చాలా అవస్థలు పడుతున్నారు. అందుకే ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రాం కింద 3,000 కోట్లైనా 4,000 కోట్లైనా రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు సమకూర్చాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది త్వరలోనే ఈ రాష్ట్రంలో అమలు జరిగితే అకామిడేషన్ ప్రాబ్లం కూడా తీరుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠశాలలు కానీ పిల్లలకు కానీ రాజకీయాలతో ముడిపెట్టకూడదు. ఒకప్పుడు మీకు తెలుసు, ఇటువంటి ఫంక్షన్ వస్తే టోటల్గా బ్యానర్లు, పార్టీ జెండాలు, సొంతంగా పేర్లు ఇవన్నీ ఉండే. ఈసారి లోకేష్ బాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. విద్యకి పొలిటికల్ తో సంబంధం పెట్టకూడదు. పొలిటికల్ లీడర్స్ ఎక్కడ కూడా ఫోటోలు ఉండకూడదు. ఈరోజు చూడండి, ఈ పాఠశాలలో ఒక బ్యాంక్ ఉందంటే ప్లెయిన్ గా బ్యాంక్ ఉంటుంది. ఏదో మంత్రిగా నేను వచ్చానను, లేకపోతే ఇంకొక నాయకుడు వచ్చారను, లేకపోతే ముఖ్యమంత్రి గారే కార్యక్రమం చేస్తున్నాను, ఈ ఫోటోలు లేకుండా
మంచి నిర్ణయం తీసుకుని అది అమలు చేస్తున్నాం. దీనికి తోడు పథకాలు ఎప్పుడూ ఉంటాయి. పథకాలకి మంచి మంచి ఆదర్శవంతమైనటువంటి నాయకులు నాయకురాళ్ళ పేర్లు పెట్టాలి. గతంలో చూస్తే ప్రతిదానికి ఒకటే పేరు, ఆ పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు. అవన్నీ మార్పు జరగాలి, ఆదర్శవంతంగా ఉండాలి. ఒక పేరు చెప్తే ఆ నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని మంచి నిర్ణయం తీసుకొని, మీ అందరికీ తెలిసి రాష్ట్రంలో ప్రతి దగ్గర మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. గతంలో మధ్యాహ్న భోజనం పథకానికి ఏం పేరుండేదో మీకు తెలుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.